మౌన పోరాటం మౌన పోరాటం. అవంతికి ఎలా ఉందో ఏంటో డాక్టర్ గారు ఏమన్నారు? పాప పుట్టిందో లేదో ఏమీ తెలియట్లేదు. నాకు అవంతి విషయం తెలిసే వరకు కాళ్ళు చేతులు ఆడేలా లేవు. వెంటనే మావయ్య చేత ఫోన్ చేయించాలి. మావయ్య, మావయ్య. ఏంటమ్మా? మావయ్య, ఒకసారి దుర్గకి ఫోన్ చేయి. నాకెందుకో భయంగా ఉంది మావయ్య. ఏదైనా కీడు జరుగుతుందేమోనని నా మనసు కనిపిస్తోంది. అవంతికి ఎలా ఉందో, కాన్ పైందో లేదో అడగాలి మావయ్య. దుర్గకి ఫోన్ చేయండి మావయ్య. సరే. హలో హలో అక్క, అవంతికి ఎలా ఉంది? కాన్ పయ్యిందా? నాకెప్పుడే అక్కడికి రావాలనుంది, కానీ నేను రాకూడదు కదా. పర్వాలేదు జానకి, నువ్వు అక్కడే ఉండు. నేను అవంతికి తోడుంటాను. సరే, నేను మెడిసిన్ తీసుకెళ్ళిపోవాలి. నేను తర్వాత ఫోన్ చేస్తాను. సరే అక్క, అవంతిని ధైర్యంగా ఉండమని చెప్పు. ఉంటానక్క. మావయ్య, పాపం అవంతి లాంటి మంచి అమ్మాయికి ఇలా జరగడం ఏంటి మావయ్య? ఏం చేస్తాను తల్లి, మంచి వాళ్ళకే కష్టాలు పెడతాడా దేవుడు. అవంతి ఎంత ఏడుస్తుందో పాపం. పాప కోసం ఎన్ని ఆశలు పెట్టుకుందో. దేవుడు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు? వచ్చేసారా? అరే, హాస్పిటల్కి వెళ్ళాక ఒక ఫోన్ చేయొచ్చు కదా. ఇంతకీ ఏమైంది? అవంతికి ఎవరు పుట్టారు? ఆడపిల్ల మగపిల్లాడా? పుట్టింది, ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టేసిందా? అదే, నేను మగపిల్లాడు పుడతాడు అనుకున్నాను. ఆడపిల్ల పుట్టేసిందిగా. అయినా మీకు కావలసింది కూడా ఆడపిల్లే కదా. పాప ఎలా ఉంది? మీ అమ్మలా ఉందా? మీ వదినలా ఉందా? చనిపోయింది. వాట్? చనిపోయిందా? అవును మావయ్య, పాపం పాప చనిపోయి పుట్టింది. అయ్యయ్యో పాపం. అయినా అలా ఎలా జరిగింది? మొన్నే కదా డాక్టర్ గారు అంతా బాగుందని చెప్పారు. ఇంతలోనే ఇలా ఎలా అయింది? అదే అర్థం కావట్లేదు మావయ్య. సడన్ గా ఒమ్మనీరు మొత్తం డ్రై అయిపోయిందంట. దాంతో పాప ఉక్కిరి బిక్కిరైపోయి చనిపోయిందంట. అయ్యో, మరి డాక్టర్ ఏమన్నారు? పాపం డాక్టర్స్ మాత్రం ఏమంటారు?
దేవుడు చేసిన దానికి మేమేం చేస్తామని చెప్పి బాధపడ్డారు. అంటే ఏం జరిగిందో డాక్టర్స్ కూడా తెలియదన్నమాట. తెలీలేదు మావయ్య. ఛా, ఎంత సాడ్ న్యూస్. పాపం అవంతి ద్వారక ఎన్ని కలలు కన్నారు. వాళ్ళతో పాటు మురారి కూడా ఎన్నో కలలు కన్నాడు కదా. అవునవును, పాపకి ఉగ్గు తినిపించడానికి 6వ నెలలో కొనాల్సిన వెండి గిన్నె ముందే కొనేసి ఇచ్చాడు కదా. మురారి కాదు మావయ్య, పాపం బావగారు కూడా ఉయ్యాల బట్టలు అన్నీ కొని రెడీగా పెట్టేశారు. పాపం పాప పుట్టడమే లేటు, మొత్తం అన్నీ చెయ్యాలి అన్నంత ఆతృతతో ఉన్నారు. అంటే ఇప్పుడు అవన్నీ వేస్టేనా? మావయ్య, ఎంతో విలువైన ప్రాణమే పోయింది. ఇక ఈ ప్రాణం లేని వస్తువులు వేస్ట్ అయిపోతే ఏముంది? ఏంటో దయలేని దేవుడు ఎంత దారుణం చేశాడు. ఇప్పుడు అవంతి ఎలా ఉంది, ద్వారక ఎలా ఉన్నాడు, ముఖ్యంగా దుర్గగారు ఎలా ఉన్నారు? జీవశ్చవాలు ఎలా ఉంటారు? పాపం అన్నయ్య వదనలు ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే గుండెల్లో రక్తం కాదు, నీళ్లున్నట్టుగా అనిపిస్తుంది. మరి దుర్గగారు ఎలా ఉన్నారు? అమ్మ బాధని అస్సలు చూడలేకపోతున్నాం. అన్నయ్యకి వదనకి మాత్రం ధైర్యం చెప్తూ ఉంది. కానీ ఏడ్చి ఏడ్చి తను ఇప్పటికే 2 సార్లు స్పృహ కోల్పోయింది. అయ్యో, అలాగా? మరి అవంతిని ఎప్పుడింటికి తీసుకొస్తున్నారు? రేపు పంపిస్తారంట మావయ్య. అయితే నేను రేపు హాస్పిటల్కి వెళ్ళి అందరినీ చూస్తాను. వద్దులే మావయ్య, రేపెలాగో ఇంటికొచ్చేస్తారు కదా, ఇక్కడ చూడొచ్చులే. ఇక నుంచి చాలా రోజుల వరకు వాళ్ళ మొహాలు ఏడుస్తూనే ఉంటాయి. ఎప్పుడైనా చూసి ఆనందించొచ్చు వాళ్ళ ఏడుపు మొహాలు. ఆహా, ఎంత హ్యాపీ న్యూస్ చెప్పావు నక్షత్ర. నాకు ఆనందంతో గుండె పగిలిపోతోంది. నా అక్క చావుకి ఒక్క ప్రతీకారమైనా తీర్చుకోలేకపోతున్నానని ఇన్ని రోజులు లోపలే బాధపడుతున్నాను. ఇన్నాళ్లకి వీళ్ళందరి మొహాల్లో నిజమైన ఏడుపులు చూడబోతున్నాను. ఇది ఇక్కడితో ఆగిపోలేదు మావయ్య. దుర్గ కళ్ళల్లో కన్నీళ్లు కాదు, రక్తం రావాలి. అప్పటి వరకు నా కన్న తల్లి చావుకి ప్రతీకారం ఆరదు, నాకు సంతోషం ఉండదు. దుర్గకి మొదటి దెబ్బ తగిలింది కదా, ఆ రోజు కూడా వస్తుందమ్మా. అవును, ఇప్పుడు మొదలైంది. త్వరలోనే ఆ కోరిక కూడా తీరుతుంది. అసలు మనకింత సంతోషం కలగడానికి కారణమైన సువర్ణకి ఈ విషయం చెప్పావా? ఆల్రెడీ చెప్పాను మావయ్య. ఆహా, అయితే సువర్ణ సంతోషంతో గంతులేస్తుంటుంది. లేదు మావయ్య, సువర్ణత్తయ్యకి ఇవి చిన్న చిన్న విషయాలు. ఆవిడ ఫైనల్ టార్గెట్ ఈ ఇంటిని ముక్కలు చేయడం. అందుకే ఆవిడ నెక్స్ట్ ప్లాన్ రెడీ చేసింది. ఏంటది? ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ ని అడ్డం పెట్టుకుని అవంతి ఏదో మిస్టేక్ చేయడం వల్లే బేబీ చనిపోయిందని క్రియేట్ చేసి దాని ద్వారా అవంతిని ద్వారకకి దుర్గకి మధ్యలో గొడవలు పెట్టి వాళ్ళని విడిపోయేలా చెయ్యాలి. ఇదే నెక్స్ట్ ప్లాన్. ఇది కదా ప్లాన్ అంటే. బాగుంది. బాగుంటుంది మావయ్య. అందర్నీ విడదీసేసి మురారిని తీసుకొని అత్తయ్య గారి బంగ్లాకి వెళ్ళిపోతే అంతా బానే ఉంటుంది. త్వరలోనే అవి జరిగే సూచనలు కనిపిస్తున్నాయి నక్షత్ర. ఇది
5,36,485 దీంట్లోంచి 3,47,597 తీసేస్తే అవును, అసలు ఎందుకు తీయాలి? ఈ అంకెని ఇలాగే ఉంచి ఈ అంకెని ఇలాగే వదిలేస్తే ఏమవుతుంది? పాపం, దీంట్లోంచి దీన్ని తీసేస్తుంటే నన్ను తీసేస్తున్నారని ఎంత బాధపడుతుందో. అసలు ఎందుకు తీసేయాలి? దీన్నెందుకు బాధ పెట్టాలి? ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నాను. కొన్ని రోజులు పోయాక మీకే అర్థమవుతుంది, బయట జనాలే మీకు నేర్పిస్తారు ఎందుకు తీయాలో అంటుంది, కానీ చెప్పదు. ఈ రోజు ఎలాగైనా తెలుసుకోవాలి. జానకి ముందే చెప్పింది, తను చెప్పిన పాఠాలని నేర్చుకున్నాకే తనని చదువు గురించి అడగమని. అప్పటి వరకు తనని కదిలించొద్దని కూడా చెప్పింది. సరే, అన్ని చదివేశాకే నా అనుమానాలన్నీ తీర్చేసుకుంటాను. పాపం అవంతి, పాప కోసం ఎన్ని కలలు కందో అన్ని నిజం చేసుకోవాలని పాపకు కావలసినవన్నీ ముందే కొనిపెట్టారు. ఇప్పుడు ఇంట్లో ఉయ్యాల, బొమ్మలు, బట్టలు, వాటిని చూస్తే గుర్తొచ్చే పాప కోసం వాళ్ళు ఎంత ఏడుస్తున్నారో, లోపలే ఎంత బాధపడుతున్నారో. ఇదేంటి, జానకి బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. జానకి, ఏంటండి? ఏది, ఒకసారి ఇటు తిరుగు. ఎందుకు తిరుగు? నువ్వు ఏడుస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అది నిజమా కాదో తెలుసుకుంటాను. నేనెందుకు ఏడుస్తానండి? ముందు మీరు వెళ్ళి చదువుకోండి. నిన్నిటి తిరగమన్నానా? అదిగో, నువ్వు ఏడవట్లేదన్నా, కానీ ఏడుస్తున్నావు. లేదండి, నేనేం ఏడవట్లేదు. అరే, ఏడవకుండా ఆ కళ్ళల్లోంచి నీళ్ళెందుకు వస్తాయి? అది ఆనందంతో. ఆనందమా? అవునండి, ఇవి ఏడిస్తే వచ్చిన కన్నీళ్లు కావు. ఆనందం ఎక్కువై గుండెల్లో పట్టలేనప్పుడు కన్నీళ్ల రూపంలో వచ్చేస్తుంది. ఇవి అవే ఆనంద బాష్పాలు. ఓహో, అలాగా. ఇప్పుడు నీ ఆనందం అంత ఎక్కువయ్యి ఎగదన్నేయడానికి కారణమేంటి? కారణం ఇంకే ఉంటుందండి. మీరలా శ్రద్ధగా కూర్చుని చదువుకుంటుంటే అది చాలదా? అబ్బా, ఆశ దోశ అప్పడం. నువ్వు చెప్తే నేను నమ్మేస్తానా ఏంటి? ఎందుకు నమ్మరు? మరి రోజు నేను చదువుకుంటున్నాను కదా, ఏ రోజు ఏడవను నువ్వు ఈ రోజు ఎందుకు ఏడుస్తున్నావు? అంటే అదేనండి. మరి ఈరోజు మీరు అదే చెక్కుల మీద సంతకం చేసి అందరితో గొప్ప అనిపించుకున్నారు కదా, అందుకే. ఓ, అందుకా? అవును, అందుకే. ఇన్ని రోజులు మిమ్మల్ని మందబుద్ధి అని తిట్టిన నోళ్లు నోటి మీద వేలేసుకునేలా మిమ్మల్ని చూశారని సౌందర్య చెప్పింది కదా. అదే తలుచుకుని ఆనందం పట్టలేక ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అలాగా? అయితే సరే, నువ్వు ఇంకా కన్నీళ్లు తుడిచేసుకో. ఆనందంతో అయినా సరే నీ కళ్ళల్లోంచి కన్నీళ్లు రాకూడదు జానకి, సరేనా? నీకు ఆనందం వస్తే గట్టిగా నవ్వు, కానీ ఏడవకు. నీ కళ్ళల్లో నీళ్లు చూస్తే నాకు బాగా అనిపించదు జానకి.
ఏంటో నాకు కూడా బాధేస్తుంది. నాకింకేం చేయబుద్ధి కాదు. అయ్యయ్యో లేదండి, నేనిక కన్నీళ్లు కార్చను, సరేనా? వెళ్ళండి, వెళ్ళి మీరు చదువుకోండి. ఏం చదువుకోవాలి? ఆ? నువ్వు చెప్పిన లెక్కలు, కూడికలు, తీసివేతలు అన్నీ అయిపోయాయి. కొత్త లెక్కలు చెప్పు. ఆ? ఏంటి? అన్నీ అయిపోయాయా? కొత్తవి చెప్పాలా? ఆ? ఇదిగో ఇక్కడ ఆఖరి లెక్క కూడా పూర్తి చేసేశాను. పూర్తి చేసేసారా? ఇదేంటి ఇప్పుడు ఈయనకి చదివేలా చెప్పాలి నేను? అయ్యో బాగా ఇరుక్కున్నానే, ఇప్పుడు ఏం చేయాలి? జానకి, ఆ? చెప్పమంటే ఆలోచిస్తావేంటి? మీరు దుర్గిచ్చిన లెక్కలు ఇంత త్వరగా నేర్చేసుకుంటారని నాకేం తెలుసండి. ఏంటి దుర్గనా? దుర్గ నాకు లెక్కలు ఇవ్వడమేంటి? ఓహో, నీలో ఉన్న దుర్గమ్మనా? దుర్గమ్మే దుర్గమ్మే, నాలో ఉన్న దుర్గమ్మే మీకు చదువు చెప్పేది, నేను కాదు. అదేంటి, నువ్వు కూడా చదువుకున్నావు కదా? చదువుకున్నానా? చదువుకున్నాను. ఏదో అవంతి కొంచెం అలా అలా నేర్పించేసింది. అవంతియా? ఆవిడెవరు జానకి? ఆవిడ కాదు, ఆమె నాకు చదువు చెప్పిన టీచర్. ఓహో, టీచర్ అమ్మనా? సరే, ముందు నాకు కొత్త లెక్కలు చెప్పు. ఇప్పుడు ఏం చెప్పాలి? నీ భర్త తెలుగు, లెక్కలు, సోషలు, సైన్సు అన్ని పుస్తకాలు చదువుతూ నేర్చేసుకుంటున్నాడు తెలుసా? యాండి, మీకు లెక్కలు ఒకటేనా? చదువులో ఇంకేం లేవా? మరి మహేంద్ర, విశాలాక్షిలు నన్ను మోసం చేసింది ఆ లెక్కల్లోనే కదా జానకి. అందుకే లెక్కలో ఎక్కువగా నేర్చేసుకుంటున్నాను. యాండి, లెక్కలు నేర్చుకోవాలి, కానీ దాంతో పాటు మిగతా కూడా చదువుకుంటూ ఉండాలండి. చదువుతాలే జానకి. ముందు నువ్వు కొత్త లెక్క చెప్పు. అరే చెప్తున్నాను కదా, ముందెళ్ళి మిగతా పుస్తకాలు కూడా తీసి చదవండి. వెళ్ళండి. నన్ను 3-4 రోజులు ఏమీ అడగండి. నా అంతటా నేనే మీకు చెప్పేంత వరకు నన్ను మీరే అడగండి, అర్థమైందా? ఎందుకు జానకి, ఎందుకు అడగకూడదు? అయ్యో, నేను చెప్పేది వినండి. అడగద్దన్నానంటే అడగద్దు, అంతే. ఇది దుర్గమ్మ చెప్పే మాట. ఓహో, అమ్మ చెప్పిందా? అయితే అడగను. అవును, వెళ్ళండి. రోజు అన్ని పుస్తకాలు తీసి చదువుకుంటూ ఉండండి. నన్ను మాత్రం ఏమీ అడగద్దు, అర్థమైందా? అర్థమైంది. నువ్వు పడుకో, నేను వెళ్ళి ఇంకా చదువుకుంటాను. ఈ రోజుకి చదివింది చాలండి, రేపు మళ్ళీ పుస్తకాలు తీసి చదువుకోండి. సరే, జానకి చెప్తే నేను పాటిచ్చేస్తాను. సరే, వెళ్ళి పడుకోండి. అమ్మయ్యా, తప్పించుకున్నాను. ఈయనొచ్చి నన్ను చదువు నేర్పమంటే నేనెలా చెప్పగలను? అవంతి నాకు ఇంకా అంత నేర్పించలేదు కదా. పాపం అవంతి ఎలా ఉందో ఏంటో. నేను అవంతి ఒక కోరిక కోరుకున్నావమ్మా. సేమ్ నీలాంటి అమ్మాయే నీలాగే పుట్టాలని కోరుకున్నాం. రోజు ప్రతి క్షణం నిన్ను చూస్తూ ఉంటే నీలాంటి పాపే పుడుతుందని ఈ ఫోటో చేయించి గదిలో పెట్టాను. పైగా మాకు అమ్మలాంటి పాపే పుడుతుందని నమ్మకం కలిగించేలా ఉండటం కోసం ఈ ఫోటో చేయించాను. చూడు,
నీకోసమే ఈ ఉయ్యాల. నాన్న తెచ్చిన ఉయ్యాల్లోనే బొజ్జుంటుంది, బంగారు తల్లి. ఇదిగో నాన్న ఇక్కడ బొజ్జుంటాడు, నాన్న పక్కన ఈ ఉయ్యాల్లో ఇక్కడ బంగారు బొజ్జుంటుంది. అవంతి ఏడుకు. ఇదిగో ఇలా చూడు, నువ్వు ఆపరేషన్ అయిన మనిషివి. ఇలా బాధపడుతూ ఉంటే నీ కడుపులో చాలా సమస్యలు వస్తాయి. పచ్చిగా ఉన్న పొట్లుగా వచ్చేస్తాయి. ఏదైనా అయితే నీ ప్రాణం మీదకి వస్తుందమ్మా. ఇప్పుడు ఏమైతే ఏముందత్తయ్యా? అయితే ఇప్పుడు ద్వారక ఏమైపోయినా పర్వాలేదా అత్తయ్యా? అవునవంతి.